Recording in progress. Yes, good afternoon, everyone. Somebody last class lo, I think we have left with one question. Yes, ఆపేసింది కావాలండి వద్దా మీకు ఆఫ్ చేసేయండి పర్లేదు అంతా ఆఫ్ చేసేయండి ఐ థింక్ ఓకేనండి ఓకే ట్రై చేద్దాం లేకపోతే తర్వాత ఆన్ చేద్దాం సో ఇలస్ట్రేషన్ నెంబర్ 11 ఆల్రెడీ మనం స్టార్ట్ చేసామండి చేశారా ఎవరన్నా అసలు స్టార్ట్ చేశారా ఇప్పుడే గుర్తొచ్చిందండి జస్ట్ నో సార్ ఇప్పుడే చేస్తామా అంతేనా సో క్వశ్చన్ నెంబర్ 11 మనం ఆల్రెడీ డిస్కస్ చదువుకున్నామండి కొంతపాటు మీరు చేయగలరు ట్రై చేయండి అన్నాను సో ఐ నో సో విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 11 ఓకేనా ఆన్ 1st May 2021 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి లైక్ హెవీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి లైక్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ చాప్టర్ మొత్తం కూడా ఈ ఒక్క క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు చాప్టర్ మొత్తం మీకు వచ్చేసినట్టే అదవుతుందా అండ్ కాంప్లికేటెడ్ కూడా ఉంటుంది బట్ కాకపోతే అర్థం చేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుందండి అండ్ ఎగ్జామ్లో కూడా రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అండ్ ఈజీగా 8 మార్క్స్ అడగగలరండి ఓకేనా సో జాగ్రత్తగా వినండి అండ్ ప్రతి అడ్జస్ట్మెంట్ కూడా మీకు అర్థమయ్యి గుర్తుంటేనే మీరు రాయగలరు దట్స్ కొంచెం అటెంటివ్గా ఉండండి టిల్ దిస్ క్వశ్చన్ ఆన్ 1st May 2021 సూపర్మ్యాన్ లిమిటెడ్ ఇష్యూడ్ 5,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ పేబుల్ యాజ్ ఫాలోస్ చెప్పండి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేశారండి వీళ్ళు దిస్ ఈజ్ వీళ్ళు ఆఫర్ చేసింది పేమెంట్ ఎలా ఎంతంటే ఇష్యూ ప్రైస్ ఎంత ఇష్యూ ప్రైస్ 100 మీకు చెప్పారా ప్రీమియం అని చెప్పలేదు కదా సో ఇష్యూ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ ఫేస్ వాల్యూ అంటే ఇష్యూ ఎట్ పార్ జరిగి ఉంటుంది ఇక్కడ ఆ 100 రూపీస్ ఎలా కలెక్ట్ చేస్తున్నారండి వీళ్ళు అప్లికేషన్లో 20 అలాట్మెంట్లో 30 ఫస్ట్ కాల్లో 20 అండ్ ఫైనల్ కాల్ వచ్చేసరికి 30 అక్కడ బ్రాకెట్స్లో ఇచ్చారు చూడండి లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఫర్ ద పేమెంట్ వాజ్ 31st July దేనికంటే అది ఫస్ట్ కాల్ అనేది అమౌంట్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు ఒక లాస్ట్ డేట్ ఫిక్స్ చేశారు ఆ లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st July అండ్ ఫర్ ది ఫైనల్ కాల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th August ఓకేనా లాస్ట్ డేట్స్ ఇచ్చేసారంటే మీరు ఆ డేట్ లోపల కంపల్సరీగా పేమెంట్ అనేది మనకి రావాలి ఇంతవరకు క్లియర్ అండి వాళ్ళు ఒక 5,000 షేర్స్ ఆఫర్ చేశారు పర్ షేర్కి 100 రూపీస్ కలెక్ట్ చేయాలి ఆ 100 రూపీస్ని 20 ఒకసారి 30 ఒకసారి 20 ఒకసారి 30 ఒకసారి కలెక్ట్ చేస్తున్నారు ఇంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 15th May మనం ఆఫర్ చేసింది 1st May కదా 15th May అప్లికేషన్స్ వచ్చాయంటే ఎన్ని షేర్స్ వచ్చాయండి ఎన్ని షేర్స్ వచ్చాయి 6,000 షేర్స్కి అప్లికేషన్స్ వచ్చాయండి చెప్పండి మనం ఆఫర్ చేసింది ఏంటండి అచ్చా మీరు ఎన్ని షేర్స్ ఇవ్వగలరు ఇప్పుడు 6,000 అప్లికేషన్స్ వచ్చాయి కదా అని 6,000 ఇచ్చేస్తారండి నాట్ పాసిబుల్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ మీరు అసలు ఇష్యూ చేయడానికి ఛాన్స్ లేదండి సో కంపల్సరీగా మీరు ఎంతైతే ఆఫర్ చేశారో అన్ని షేర్స్ మాత్రమే మీరు పబ్లిక్కి ఇవ్వగలరు చూద్దాం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత 5,000 షేర్స్ ఇంటూ 100 ఓకేనా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత అండి సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 6,000 షేర్స్ వచ్చాయి ఎక్సెస్గా ఎన్ని షేర్స్ వచ్చాయి మన దగ్గరికి 1,000 వచ్చాయి సూపర్ సో చూడండి అయితే అప్లికెంట్స్ ఫర్ 2,500 షేర్స్ వర్ అలాటెడ్ ఇన్ ఫుల్ అండ్ 3,000 షేర్స్ వర్ అలాటెడ్ 2,500 షేర్స్ అండ్ అప్లికేషన్స్ ఫర్ 500 వర్ రిజెక్టెడ్ దీని మీనింగ్ ఏంటండి దీని మీనింగ్ చెప్పగలరా ఏంటండి 2,500 ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 కేటగిరీస్లో తీసుకుంటే ఫస్ట్ ఏంటండి జాగ్రత్తగా చూడండి 2,500 షేర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎక్కడ లిమిట్ లేదు వాళ్ళకి ఎక్కడ మనం రెస్ట్రిక్షన్ చేయట్లేదు వాళ్ళకి ఎక్కడ మనం ప్రపోర్షనేట్ బేసిస్లో ఇవ్వట్లేదు
2500 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా 2500 షేర్స్ ఇచ్చేస్తున్నాం మనం. మేబీ వాళ్ళు ఫస్ట్ అప్లై చేసి ఉంటారు, వాళ్ళ వరకు 2500 అప్లై చేస్తారు, 2500 ఇచ్చేసాం మనం. అంటే 2500 షేర్స్కి 2500 షేర్స్ ఇచ్చేస్తున్నాం. అదవుతుందా? నెక్స్ట్ కేటగిరీ ఏంటండి? అండ్ ఫర్ దోస్ 3000 షేర్స్ ఫర్ అలాటెడ్ 2500. అంటే ఏంటి? 3000 షేర్స్ అప్లై చేసిన వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇస్తున్నామంట? 3000 అప్లై చేస్తే ఓకేనా. నెక్స్ట్ 500 షేర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇస్తున్నామండి? రిజెక్టెడ్ కదా. అంటే వాళ్ళు ఒకవేళ మేబీ వాళ్ళే లాస్ట్లో ఒక 500 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం రిజెక్ట్ చేస్తాం. వీ డెంట్ గివెన్ ఎనీ వన్ సింగిల్ షేర్ ఆల్సో. ఇప్పుడు చెప్పండి, టోటల్గా అప్లైడ్ షేర్స్ ఈ టోటల్ చేయండి. 2500 ప్లస్ 3000 ప్లస్ 500 ఎంతండి? 6000. సో ఈ వాల్యూ చెప్పండి, 2500 ప్లస్ 2500 కరెక్ట్గానే ఇచ్చాము. అయితే వాళ్ళు 6000 ఆఫర్ చేశారు, మనం 5000 ఇచ్చాం. అది కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం. ఒకళ్ళు 2500 అప్లై చేసిన వాళ్ళకి 2500 ఇచ్చేసాం. కొంతమంది ఏంటంటే 3000 అప్లై చేశారు, వాళ్ళకి మనం 3000 ఇవ్వలేదు, ఓన్లీ 2500 ఇచ్చాం. ఒక 500 అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజెక్ట్ చేస్తాం. అదవుతుందా? షల్ వి స్టార్ట్ విత్ ద ఎంట్రీస్ స్టార్ట్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి అప్లికేషన్స్ ఎన్ని షేర్స్ మీద వచ్చి ఉంటుంది? అప్లికేషన్ మనీ 20 రూపీస్ అండి. ఆ 20 రూపీస్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీద వచ్చి ఉంటుంది? క్లియరా? 6000 మీద వచ్చింది. ఆ 6000 మీద వచ్చిన అమౌంట్లో నుంచి ఒక 500 అమౌంట్ మళ్ళీ మనం రీఫండ్ ఇచ్చేసేయాలి. ఎందుకు రీఫండ్ ఇస్తున్నారు? బికాస్ వాళ్ళ షేర్స్ మీరు రిజెక్ట్ చేశారు కదా. దట్స్ వై వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడితో వాళ్ళని సెట్ చేసేయాలి. ఓకేనా. ఆ తర్వాత నుంచి ఇక నెక్స్ట్ ఎంట్రీస్ విల్ ఫాలో. ఓకేనా. స్టార్ట్ చేయండి. మీరు కూడా నాతో పాటు చేసేద్దరు. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, వర్కింగ్ నోట్. మీరు ఇక్కడే కూర్చోండి. లైక్ స్ట్రెంత్ సరిపోకపోతే అప్పుడు అడుగుదాం, లైక్ అప్పుడు అరేంజ్ చేస్తారండి. స్టిల్ మీరు ఇక్కడ ఈ రూమ్లో సరిపోయేంత వరకు ఇక్కడే కూర్చోండి. ఓకేనా. ఏంటండి అదే అనుకున్నారా? ఎందుకంటే మనకి మెయిల్ ఐడీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో అండి, సండే ఫుల్ ఎంజాయ్ చేశారా? ఇప్పుడైనా ఫస్ట్ క్లాస్ ఇది అంతేనా? మార్నింగ్ నుంచి లేవు కదా. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఎంతవరకు ఉందండి? 8 వరకు ఉన్నాయి ఇవాళ. ఫస్ట్ టైం ఇవ్వాలేనా ఫస్ట్ డే? అలా డైలీ 8 వరకు నడుస్తున్నాయి మీకు. నెక్స్ట్ కాస్టింగ్, నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఎస్ఎం ఎక్కడి నుంచి జరుగుతుంది మీకు? ఆన్లైన్లో వింటున్నారా? ఓకే. ఓకే. ఆన్లైన్లో 1.5 అవర్నా? 5 to 8 3 అవర్స్ వింటున్నారా? ఓకే. అచ్చా, ఆల్మోస్ట్ 7కి అయిపోతుంది. ఓకే, సూపర్. అయితే ఏంటండి? ఎస్ఎం స్టార్ట్ అయిపోయింది మీకు. ఎఫ్ఎమ్మా ఎస్ఎమ్మా? ఎఫ్ఎం. సూపర్ మాధవ్. ఏం మాధవ్, ఎఫ్ఎంఆ ఎస్ఎమ్మా? ఏమన్నా? సూపర్. ఓకే, అర్థమైందండి ఇక్కడ వరకు. సో హెడింగ్ పెట్టేసుకోండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సూపర్ మ్యాన్ లిమిటెడ్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సూపర్ మ్యాన్ లిమిటెడ్.
ఓకే, షల్ వి స్టార్ట్. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ ఎంట్రీ విల్ బి ఫర్ అప్లికేషన్ కదా. అప్లికేషన్ ఎంట్రీ చెప్పండి. ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ వాల్యూ ఎంత? 6000 ఇంటూ 100 ఎంత అండి? 6000 ఇంటూ 100 6000 ఇంటూ ఎంత అండి? అప్లికేషన్ ఎంత వచ్చింది మనకి? 20 రూపీసే కదా. సో అంటే 6000 షేర్స్ వాళ్ళు 20 రూపీస్ పే చేశారు అంతే ఇప్పటి వరకు. ఆ ఎంట్రీ రికార్డ్ చేయాలి మనం, ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. నెంబర్ ఆఫ్ షేర్స్ వాజ్ 6000 మెంబర్స్ మనకి అప్లికేషన్ ఇచ్చారు కదా. 6000 అలా ఎంత ఇచ్చారండి అంటే పర్ షేర్కి 20 రూపీసే ఇచ్చారు. అప్పుడు ఎంత ఉంది? గుడ్, 1,20,000. చెప్పండి నెక్స్ట్ ఎంట్రీ. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి వాల్యూ? సేమ్ 1,20,000. రాంగ్ ఎంట్రీ అండి. ఎందుకండి అంటే జాగ్రత్తగా చూడండి. ఏంటండి ఈ 6000 ఏదైతే ఇచ్చారో ఈ 6000 షేర్స్లో ఒక 5000 షేర్స్ మీరు రిజెక్ట్ చేస్తున్నారు కదా. అంటే ఆ 500 షేర్స్కి మీరు క్యాపిటల్ పంపిస్తారా? పంపించకూడదు. వాళ్ళ అమౌంట్ ఇచ్చి వాళ్ళని కంపెనీ నుంచి పంపించాలి మీరు. ఏంటండి రీఫండ్ ఇవ్వాలి. రీఫండ్ ఎంట్రీ రాసిన తర్వాత మీరు క్యాపిటల్ పంపించాలండి. మీరు డైరెక్ట్గా 1,20,000 క్యాపిటల్ పంపించిన తర్వాత మళ్ళీ రీఫండ్స్ ఉండవు. ఇంకా వన్స్ అది ఇక హుండీ లాంటిదండి, ఒకసారి వెళ్ళిపోయింది అంతే. ఇంకా మళ్ళీ దాంట్లో నేను తీసుకుంటాను ఇచ్చేస్తానంటే అవ్వదు, అవుతుందా? సో దట్స్ వై క్యాపిటల్గా పంపించే ముందుగా మీరు కంపల్సరీగా పాస్ చేయాల్సిన ఎంట్రీ ఏంటని అంటే రీఫండ్ ఎంట్రీ పాస్ చేయాలి. రీఫండ్కి ఎంట్రీ చెప్పండి. అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ రివర్స్ ఎంట్రీ అంతే. ఇప్పుడు రికార్డ్ చేసాం, ఇప్పుడు అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు ఎంట్రీ రికార్డ్ చేసాం, పే చేసినప్పుడు రివర్స్ ఎంట్రీ రాయండి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు చెప్పండి వాల్యూ. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అండి మీరు రిఫండ్ చేశారు? 500 షేర్సే కదా. 500 ఇంటూ 20 కాదండి, 500 షేర్సే కదా. 9,000 ఎలా వచ్చిందండి? చెప్పండి ఏంటండి ఆన్సర్ ఎంతండి? 9,000 ఎలా వచ్చిందండి? నార్మల్గా ఎలా చేశారు చెప్పండి, పర్లేదు. అచ్చా, అంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు? వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇస్తారండి? ఇవ్వం. నార్మల్గా చూడండి మనకి. అచ్చా, మీరు చెప్పింది నాకు అర్థమైందండి. ఇప్పుడు యాక్చువల్గా 6,000 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6,000 అప్లికేషన్స్ వచ్చాయి, అందులో 500 క్యాన్సిల్ చేస్తున్నాం, అవునా? 500 వీఆర్ క్యాన్సిలింగ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆలోచించాలండి ఇప్పుడు మీరు ఇంకా. అంతే, అర్థమైందా? ఓకేనండి. సో అప్లికేషన్స్ మనకి 6,000 వచ్చాయండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 6,000. అందులో 500 స్ట్రైట్ ఫార్వర్డ్గా యు ఆర్ రీఫండింగ్ ద అమౌంట్. అసలు వాళ్ళ అమౌంట్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్లో 20 రూపీస్ ఇచ్చారో ఆ 500కి 10,000 ఇచ్చేసాం మనం. అండ్ ఇంకెన్ని అంటే లైక్ ఎంత అమౌంట్ మనం అప్లికేషన్స్లో కలెక్ట్ చేసామండి? 5,500 కలెక్ట్ చేసాం. బట్ మనం 5,500 ఇప్పుడు క్యాపిటల్కి పంపించవచ్చు అంటే పంపించకూడదు. ఎందుకండి అంటే మనం ఇష్యూ చేయాల్సిన 5,000 కదా. మరి 500 ఎక్సెస్గా కలెక్ట్ చేశారు కదా. ఆ ఎక్సెస్గా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో జస్ట్ లైక్ ఏ కాల్సిన అడ్వాన్స్ మనం కలెక్ట్ చేసామా, అలాగే రికార్డ్ ఇట్ యాజ్ అన్ అడ్వాన్స్ రైట్ నో. ఇప్పుడు అడ్వాన్స్ లాగా ఉంచండి. నెక్స్ట్ టైం మళ్ళీ అలాట్మెంట్ అప్పుడు అమౌంట్ అడుగుతాం కదా, ఆ అమౌంట్ అడిగేటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అంత అమౌంట్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ పే చేశారో అది అడగొద్దు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏదైతే అమౌంట్ వాళ్ళు పే చేయాలో అది అడ్వాన్స్ కింద రాసేయండి. నెక్స్ట్ టైం వాళ్ళకి మళ్ళీ అమౌంట్ మనం అడుగుతాం కదండి, ఆ టైంలో వీళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ని అడ్జస్ట్ చేసి మిగతాది మాత్రమే అడగండి. దట్స్ వై రీఫండ్ ఉండదు వీళ్ళకి. ఎందుకు? దే ఆర్ ద షేర్ హోల్డర్స్ ఎక్సెస్గా పే చేస్తే అది అడ్వాన్స్ అవుతుంది, తక్కువగా పే చేస్తే అరియర్స్ అవుతుంది. షేర్ హోల్డర్స్ కాబట్టి ఇప్పుడు వాళ్ళైతే కన్ఫర్మ్డ్ మెంబర్స్ కదండి. ఇప్పుడు 500 ఎవరైతే మనకి షేర్ హోల్డర్స్ కాదో వాళ్ళని మనం రిజెక్ట్ చేసి రిఫండ్ ఇచ్చేసి పంపించేసాం.
బట్ ఇక్కడ 5500 ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ మనం చేసేస్తున్నాం, కాకపోతే 5000 ఇస్తున్నాం. కాబట్టి ఆ 500 ఎక్సెస్గా అమౌంట్ ఏదైతే ఇచ్చారో ఒక కేటగిరీ వాళ్ళే ఇచ్చారండి, బి కేటగిరీ వాళ్ళే ఇచ్చారు మనకి ఎక్సెస్గా కదా. అప్లైడ్ 3000 అంటే 3000 ఇంటూ 20 పే చేసి ఉంటారు మనకి. కాకపోతే మనం ఇవ్వాల్సింది ఎంత, 2500 ఇంటూ 20ని పంపించాలి అప్లికేషన్కి. ఎక్సెస్ 500 ఇంటూ 20 ఏదైతే వచ్చిందో దట్ విల్ బి నాట్ రీఫండెడ్, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది అలాట్మెంట్ నెక్స్ట్ కాల్, జస్ట్ లైక్ అన్ అడ్వాన్స్ లాగా ట్రీట్ చేయండి. అది మనకి అడ్వాన్సే కదా. ఇప్పుడు పే చేయాల్సింది ఎంత అండి, 2500 ఇంటూ 20 రూపీస్ పే చేయాలి. బట్ వాళ్ళు ఎంత పే చేశారు, 3000 ఇంటూ 20 రూపీస్ పే చేశారు. అంటే మీకు అడ్వాన్స్ పే చేశారు వాళ్ళు. ఎందుకు, మీరు ఇస్తుంది 2500 చేసే వాళ్ళకి. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు ఇస్తుంది వాళ్ళకి 2500 చేశానండి, వాళ్ళు అప్లై చేశారు 3000 అంతే. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 3 కేటగిరీస్ ఉన్నారండి. టోటల్గా మనం ఆఫర్ చేసింది 5000 షేర్స్ ఆఫర్ చేసాం. బట్ పబ్లిక్ ఏంటంటే అంటే మన కంపెనీలో లైక్ దే హ్యావ్ సీన్ సమ్ వర్త్ అండ్ కంపెనీలో షేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయని వాళ్ళు ఏం చేశారు, ఎక్కువ మంది అప్లై చేస్తారు. అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి మనకి. అచ్చా అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి కదా అందరికి ఇచ్చేస్తాం మనం, ఇవ్వకూడదు, 5000 షేర్సే ఇవ్వాలి. మరి ఎలా సార్ అంటే ఒక 2500 ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 2500 ఇచ్చేస్తాం మనం. అదవుతుందండి. సో మీరు ముగ్గురు కలిసి 2500 షేర్స్ అప్లై చేశారండి, మీకు 2500 షేర్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ వాళ్ళు నలుగురు ఏం చేశారండి, లైక్ 3000 అప్లై చేశారు. బట్ మనం 3000 ఇవ్వలేము, 3000 ఇవ్వట్లేదు మీకు, ఓన్లీ 2500 ఇస్తామని చెప్పాం. కొంతమంది ఇంకో 3 పర్సన్స్ ఒక 500 అప్లై చేశారు, వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజెక్ట్ చేస్తాం, మేము షేర్స్ ఇవ్వలేమండి, మీకు క్యాన్సిల్ చేస్తామని. మీకు 2500 వస్తే మీకు 2500 వస్తాయి. కానీ మీరు అప్లై చేసిన 2500, కానీ వాళ్ళు అప్లై చేసిన 3000. అదవుతుందా అంటే ఇప్పుడు వాళ్ళు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో 3000 షేర్స్కి అమౌంట్ పే చేస్తున్నారు కదా, వీళ్ళు 2500కే పే చేస్తారు. బట్ వాళ్ళండి 3000కి పే చేస్తారు కదా, ఎక్సెస్ పే చేశారు. ఆ ఎక్సెస్ పే చేసింది అడ్వాన్స్ లాగా రికార్డ్ చేసుకోండి అంటున్నాం. అర్థమవుతుందా, వీళ్ళకి అడ్వాన్స్ అవసరం అండి, వాళ్ళు కరెక్ట్గా ఎంత పే చేయాలి అంతే పే చేశారు. బట్ వాళ్ళు ఎక్సెస్గా పే చేశారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు 3000 అప్లై చేసినా కానీ మనం వాళ్ళకి 2500 షేర్స్ ఇస్తున్నాం కాబట్టి 500 షేర్స్కి ఎక్సెస్గా అమౌంట్ పే చేశారు. కానీ ఆ 500కి మీరు షేర్స్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు. అంటే ఆ అమౌంట్ కలెక్ట్ చేసింది వాళ్ళకి రీఫండ్ ఇవ్వకుండా అడ్వాన్స్ లాగా చూపించండి. బికాస్ వాళ్ళు ఇంకా మనకి అమౌంట్ చాలా ఇవ్వాలి, అలాట్మెంట్లో ఇవ్వాలి, ఫస్ట్ కాల్లో ఇవ్వాలి, ఫైనల్ కాల్లో ఇవ్వాలి. కాబట్టి ఆ కాల్స్లో అడ్జస్ట్ చేసుకుందాం. దట్స్ వై రీఫండ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ దోస్ మెంబర్స్. అదవుతుందా. సో ఇక్కడ మనం ప్రోరాటా బేసిస్లోనే అలర్ట్ చేస్తున్నాం అండి, ప్రపోర్షనేట్గా అలర్ట్ చేస్తాం. 3000 అప్లై చేసిన వాళ్ళకి 2500 ప్రపోర్షనేట్గా అలర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ప్రోరాటా బేస్ అంటాం దీన్ని. ఓకేనా, క్లియర్, పర్ఫెక్ట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మనకి 6000 వచ్చింది, 6000కి ఎంట్రీ రికార్డ్ చేసాం, ఒరిజినల్ ఎంట్రీ. ఎందుకంటే 6000 షేర్స్కి అమౌంట్ ఇచ్చారు కాబట్టి 6000 ఇంటూ 20 రాసాం. ఓకేనా. బట్ కాకపోతే ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ నుంచి లైక్ వి రీఫండెడ్ సమ్ అమౌంట్, కొంతమందికి రీఫండ్ ఇచ్చేసామండి. ఆ రీఫండ్ ఎంట్రీ కూడా ఇక్కడ రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ చెప్పండి. అప్లికేషన్ అకౌంట్ ఉంది కదండి, క్యాపిటల్కి పంపించాలా, క్యాపిటల్కి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి కదండి. చెప్పండి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలండి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. అప్లికేషన్ ఎంత ఉందండి మన దగ్గర ఇప్పుడు, 1,10,000 ఉంది. ఇది క్లియరా, 1,10,000 ఎలా వచ్చిందండి. యాక్చువల్గా మనం లైబిలిటీ క్రియేట్ చేసింది 1,20,000, మనం లైబిలిటీ క్రియేట్ చేసింది 1,20,000. అంటే మనం అప్లికేషన్లో 1,20,000, జాగ్రత్తగా వినండి, మనం అప్లికేషన్లో 1,20,000 కలెక్ట్ చేసాం, అందులో నుంచి ఒక 10 రీఫండ్ ఇచ్చేసాం. అంటే ఇక అప్లికేషన్లో ఎంత ఉండాలి, 1,10,000 ఉండాలి. డైరెక్ట్గా ఆ 1,10,000 క్యాన్సిల్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబిలిటీ ఎంట్రీ క్యాన్సిల్ అయిపోవాలి. బట్ ఆ 1,10,000లో నుంచి క్యాపిటల్కి ఎంత పంపిస్తారు, 1,00,000 పంపించాలి. బికాజ్ 5,000 చేస్తే మనం అలర్ట్ చేయగలిగింది. దట్స్ వై టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్లో 1,00,000 పంపించండి. సూపర్. 2 కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎంతండి, 10,000. ఆర్ ఇదే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కాకుండా మీరు ఇంకొక ఎంట్రీ కూడా రాసుకోవచ్చు అండి, డైరెక్ట్గా 2 ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. డైరెక్ట్గా అలాట్మెంట్లో అడ్జస్ట్ అయిపోతుంది కాబట్టి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. ఇది కూడా రాసుకోండి, ఏదైనా రాసుకోవచ్చు. కాల్సిన అడ్వాన్స్ రాసినా ఓకే, లేదా అలాట్మెంట్ అకౌంట్ పంపించండి. తర్వాత మళ్ళీ మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు అలాట్మెంట్ డెబిట్ చేస్తాం కదా, అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా వచ్చేసినట్టే. మనం డ్యూ ఎంట్రీలో ఎంట్రీ ఏమైనా రికార్డ్ చేస్తామండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్, రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం కదా, ఇక్కడ ఆల్రెడీ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం కూడా మనం. అదవుతుందా. ఎనీథింగ్ కెన్ డన్.
మీకు గుర్తుండడానికి కాల్సిన అడ్వాన్స్ రాసుకోండి. ఇంకేదైనా ప్రజెంటేషన్ ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటే ఈక్విటీ షేర్ అలాట్మెంట్ రాయండి. ఏది రాసినా కానీ యూ విల్ గెట్ ద మార్క్స్. వరకు అర్థమైందండి. 1,10,000 అప్లికేషన్లో ఉన్నాయి, అందులో 1,00,000 క్యాపిటల్ పంపించాం, ఒక 10,000 ఏమో అడ్వాన్స్లో చూపించాం. దట్స్ ఇట్, అప్లికేషన్ ఎంట్రీస్ అయిపోయాయి. నెక్స్ట్ అలాట్మెంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అండి మనం? అలాట్మెంట్లో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం? 30 రూపీస్ కదా. క్వశ్చన్ ఇంకా ఉంది కదా, చదువుదాం. 500 shares were rejected. Balance of the amount due on the allotment was received on 15th June. 15th June అలాట్మెంట్లో బ్యాలెన్స్ అంటున్నారు. ఇక్కడ బ్యాలెన్స్ అని ఎందుకు చెప్తున్నారు? మీకు మొత్తం అలాట్మెంట్ మనీ రాదు. ఎందుకు? ఆల్రెడీ కొంత 10,000 పే చేశారు కదా, ఇక బ్యాలెన్సే వస్తుంది మీకు. అర్థమవుతుందా? మీకు ఫుల్ అలాట్మెంట్ అమౌంట్ రాదండి. 5,000 into 30 రాదు. ఎందుకు? ఆల్రెడీ 5,000 into 500 into 20 ఆల్రెడీ కొంతమంది పే చేశారు కదా, ఆ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ మాత్రమే పే చేస్తారు. మళ్ళీ మీరు పే చేస్తారండి, మళ్ళీ 5,000 into 30 అడిగితే పే చేయరు కదా. ఆల్రెడీ ఇంతకుముందు మేము ఒక 10,000 ఎక్సెస్ పే చేసాం కదా, అది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి అని అడుగుతారు మీరు. సింపుల్. దట్స్ వై ఇక్కడ బ్యాలెన్స్ అనే వర్డ్ యూస్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ ది అమౌంట్ అనేది అలాట్మెంట్లో వచ్చేసిందని క్లియర్గా చెప్పేశారు. ఇంతవరకు ఓకేనా? అర్థమవుతుందండి? టఫ్గా ఉందా? సింపుల్ కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. కాల్స్ ఫర్ డ్యూలీ మేడ్ ఆన్ 1st July 2021. కాల్స్ ఎప్పుడు అడిగామని మనం? 1st July ఒకసారి అడిగాం, 1st August అడిగాం, 30 days టైం ఇచ్చాం పేమెంట్ చేయమని. వన్ షేర్ హోల్డర్ డిడ్ నాట్ పే ద ఫస్ట్ కాల్ మనీ ఆన్ 150 shares. ఒక షేర్ హోల్డర్ దగ్గర 150 shares ఉన్నాయంట, అతను ఏ కాల్ పే చేయలేదండి? ఫస్ట్ కాల్ పే చేయలేదు. అండ్ విచ్ హీ పెయిడ్ విత్ ద ఫైనల్ కాల్ టుగెదర్. ఫైనల్ కాల్లో కంబైన్ చేసి పే చేశారంట. అండ్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ 5% per annum. ఇంట్రెస్ట్ కూడా 5% పే చేశారండి. ఇంకొక షేర్ హోల్డర్ ఉన్నారు, అతని దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 100 shares ఉన్నాయి. డిడ్ నాట్ పే ద ఫైనల్ కాల్ మనీ. ఫైనల్ కాల్ మనీ పే చేయలేదంట అతను టిల్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ విచ్ ఎండ్స్ ఆన్ 31st October. అసలు ఫైనల్ కాల్ అమౌంట్ పే చేయాల్సింది పే చేయలేదు. సో ఇతను కూడా కాల్సిన ఏరియాస్, బట్ కాకపోతే ఫైనల్ కాల్ పే చేయలేదు అతను. మనల్ని ఏమడుతున్నారండి? క్యాష్ బుక్ అంతా జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయండి అంటున్నారు. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత క్యాష్ బుక్ అనేది సింపుల్. ఓకేనా? ఇప్పుడు వరకు ఎక్కడి వరకు అయిపోయిందండి? అప్లికేషన్ అయిపోయింది అంతే. ఓకేనా? నెక్స్ట్ అలాట్మెంట్ ఎంట్రీ చెప్పండి. డ్యూ ఎంట్రీ ఏంటండి? వాల్యూ ఎంత చెప్పండి? వాల్యూ ఎంత అండి? 1,40,000, 1,40,000, 1,50,000. మీరు ఎంతండి? 90,000. ఇంకా అండి మాధవ్ మీరు చెప్పండి. 1,49,000, 1,50,000. ఇంకా అండి మీరండి చెప్పండి. ఏదో ఒకటి చెప్పేసి పర్లేదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. 1,50,000. మీరండి? 90,000 ఫిక్సా? ఓకే, సో ఎంట్రీ చెప్పండి. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఏంటండి? కాల్స్ ఇన్ అడ్జస్ట్ అవుతుంది 10,000. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటండి? 5,000 షేర్స్ కదా. 3,000 తీసుకున్నారు మీరు. 5,000 కదండి నెంబర్ ఆఫ్ షేర్స్. అలాట్మెంట్లో ఎంత రిసీవ్ చేసుకోవాలి మీరు? 30 రూపీస్ రిసీవ్ చేసుకుంటారు కదా. అదే కదండి డ్యూ అంటే. లైక్ మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి అలాట్మెంట్లో? యాక్చువల్గా అయితే 5,000 into 30 రిసీవ్ చేసుకోవాలి. ఎంత రిసీవ్ చేసుకున్నారు, ఎంత ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ ఎంట్రీ. బట్ మీరు ఎంత రిసీవ్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీలో మనం అసలు యాక్చువల్గా ఎంత రిసీవ్ చేసుకోవాలి, దట్స్ ఇట్, అది రికార్డ్ చేయండి. ఎంత రిసీవ్ చేసుకోవాలండి అంటే 5,000 into 30, 1,50,000 ఈజ్ అలాట్మెంట్లో రావాలి. ఆల్రెడీ వచ్చింది, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ ఎంట్రీ అయితే రికార్డ్ చేయాలి కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇక ఆల్రెడీ చెప్పానండి, డ్యూ ఎంట్రీలో 100% రికార్డ్ చేయండి. ఆల్రెడీ పే చేశారా, పే చేయలేదా అంతా నెక్స్ట్ ఎంట్రీస్లో పాస్ చేయండి. అలాట్మెంట్ ఎంట్రీ క్లీన్గా రాయాలి, అసలు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉండవు అందులో. ఇది బట్టి పట్టండి అని చెప్పానా, ఈ ఎంట్రీని బట్టి పట్టమని చెప్పాను నేను. ఓకేనా? క్లియర్ అండి? ఎవరండి? ఓకే, ఏంటండి? ఓకే, నెక్స్ట్ ఎంట్రీ అండి, రిసిప్ట్ ఎంట్రీ. ఎంతండి వాల్యూ? 1,50,000, 1,40,000. ఇంకొక 10 ఏదండి మరి?
దానికి ఎంట్రీ పాస్ చేయరా. సింపుల్. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ క్యాన్సిల్ అవ్వాలి కదా మీకు. క్యాన్సిల్ అవ్వాలంటే ఫుల్ ఫ్లెజ్డ్గా రాయాలి, 1,50,000కి రాయాలి మీరు ఎంట్రీ. సో చూడండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్. యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్లో ఎంత రావాలి? 5,000 × 30 రావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 5,000 × 30 రావాలి. బట్ కాకపోతే ఆల్రెడీ 10,000 ముందుగానే పే చేశారు కదా, ఆ 10,000 లెస్ చేసి మీకు ఇప్పుడు పే చేస్తారు. అంటే 1,40,000 వస్తుందండి. యూ విల్ గెట్ ఓన్లీ 1,40,000 ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. బట్ ఏంటంటే మరి అలాట్మెంట్ అకౌంట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. కాల్సిన అడ్వాన్స్ ఏదైతే మనం ఇంతకుముందు లైబిలిటీలో ఉంచామో దట్ విల్ బి క్యాన్సిల్డ్ రైట్ నౌ. 10,000 to that's it. Equity share allotment account. ఎంతండి వాల్యూ? 1,50,000. అలాట్మెంట్ ఎంట్రీ ఈజ్ కంప్లీటెడ్. ఇక నెక్స్ట్ ఎంట్రీస్ ఐ థింక్ మీరు చేయగలరేమోనండి. కాదండి, ఏమున్నాయి ఇంకా? అడ్జస్ట్మెంట్ అయిపోయింది, కాల్సిన ఏరియాసే కదా, ట్రై చేయండి. ఏంటండి? ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఇంట్రెస్ట్ కూడా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. చెప్పాల్సిందేనండి. చెప్పండి. ఫస్ట్ కాల్ డ్యూ ఎంట్రీ, మీరు బట్టి ఎంట్రీ అయిపోయింది. చేంజెస్ ఏమి ఉండవు ఇందులో. ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ ఈ ఎంట్రీస్లో చేంజెస్ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అట్లీస్ట్ అది బై ఛాన్స్ ఏదన్నా మీరు మర్చిపోయినా కానీ అలా రాసేయడానికి. సో ఈక్విటీ షేర్, ఎగ్జాక్ట్లీ, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. చెప్పండి వాల్యూ ఎంత అండి? 5,000 ఇంటూ సూపర్ 5,000 ఇంటూ 20 అండి. 1,00,000 విల్ బి ద డ్యూ ఎంట్రీ. ఇది డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఏం ఎంట్రీ రికార్డ్ చేయాలి? రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. రిసిప్ట్ ఎంట్రీ ఏంటి? నార్మల్గా అయితే బ్యాంక్ టు ఫస్ట్ కాల్ అకౌంట్. బట్ ఇప్పుడు మీకు బ్యాంక్లో మొత్తం అమౌంట్ వచ్చిందా? ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ పే చేయలేదండి. దానికి ఆ పే చేయని అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? కాల్సిన ఏరియాస్ని డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? ఎందుకు డెబిట్ చేయాలి? అది రిసీవబుల్ అండి. అరియర్స్ అంటే ఏదో బ్యాడ్ డేట్స్, ఏదో ఎక్స్పెన్స్ అది ఏదో అనుకోవద్దండి. కాల్సిన అరియర్స్ అనేది దట్ ఈస్ అన్ రిసీవబుల్ లాగా రికార్డ్ చేస్తాం మనం. ఇప్పుడు రాలేదు, ఫ్యూచర్లో ఇస్తారు. రిసీవబుల్ అంటే డెటార్ అంటే డెబిట్. ఓకేనా? అసెట్ అది మనకి. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ ఎంత అండి? 5,000 ఇంటూ 5,000 కాదు కదా, 5,000లో ఎంతమంది ఇవ్వలేదు? 150 ఇవ్వలేదు. అంటే ఎంత అండి? 4,850 ఇంటూ 20 బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం. నెక్స్ట్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ ఎంత అండి? 150 ఇంటూ 20 3,000. సో ఇప్పుడు మనం క్రెడిట్ ఏం చేయాలండి? ఇంకా దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ డెబిట్లో ఉంది కదా, ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేయండి. టు ఈక్విటీ షేర్, దట్స్ ఇట్. టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1,00,000. పాయింట్ ఏంటండి అంటే పే చేయలేదు కదా, మనకి పే చేయలేదు ఇప్పుడు తెలిసింది. రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసేప్పుడు తెలిసిందండి ఒక 150 షేర్ హోల్డర్స్ పే చేయలేదండి. ఇప్పుడు అది పే చేయలేదు కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళినప్పుడు మనకి అది రిసీవబుల్ కూడా రికార్డ్ చేయాలి కదా, వస్తుంది కదా మనకి, ఆ అమౌంట్ కూడా వస్తుంది కదండి నెక్స్ట్ మంత్లో. సో అది రిసీవబుల్ కూడా రికార్డ్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఎంట్రీ ఏంటండి? అంతే వచ్చు కదండి, మరి రాయగలరు కదా ఇవన్నీ. అంతే, సేమ్ ఎంట్రీస్. షేర్ హోల్డర్ని డెబిట్ చేసాం, ఎందుకు? అతని దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి కాబట్టి. టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్, దట్స్ ఇట్.
షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ చెప్పండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. ఎప్పుడు పే చేయలేదండి వాళ్ళు? యాక్చువల్గా ఎప్పుడు పే చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? 31st జూలై కదా. 31st జూలై పే చేయలేదు. ఫైనల్ కాల్లో పే చేశారంటే 1 మంత్కి పే చేశారు అంతేనా? అచ్చా, జూన్ జూలై ఆగస్టులో కదా పే చేసింది, అంతే కదండి. ఆగస్టులో పే చేశారు కదా. సెకండ్ కాల్ అప్పుడు పే చేసా అన్నారు. సెకండ్ కాల్ ఎప్పుడు పే చేయాలి? ఆగస్టులో పే చేయాలి. అంటే 1 మంత్లో పే చేశారు అతను. 1 మంత్ తర్వాత పే చేశారు అంతే కదా. జూన్ జూలై తర్వాత ఆగస్టే కదండి. ఆగస్టులో పే చేసి ఉంటారు. అంటే 1 మంత్కి ఇంట్రెస్ట్ ఎంత అయి ఉంటుంది? 150 షేర్స్ ఎంత పే చేయాలి యాక్చువల్గా? ఫస్ట్ కాల్లో 20 రూపీస్ పే చేయాలి, పే చేయలేదు. ఇంట్రెస్ట్ ఎంత అండి? 5%. 5% పర్ యానం డివైడ్ 1/12, 12.5, దట్స్ ఇట్. 2 మంత్స్ వచ్చిందా? జూలై 31st కదా పే చేయండి. అది ఇయర్ ఎండింగ్ అండి. అది మనకి ఇయర్ ఎండింగ్. అతను ఇయర్ ఎండింగ్ అక్టోబర్ కదా, అతను ఆగస్టులో 31st పేమెంట్ అయిపోయింది అతనికి. అయిపోయిన తర్వాత మనం ఇంట్రెస్ట్ అడగం కదండి ఇంకా. అదవుతుందా? 31st ఆగస్ట్న అతను పేమెంటే చేస్తారు ఇంకా. అంటే ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ పే చేస్తారని చెప్పారు కాబట్టి, సో సెప్టెంబర్ అక్టోబర్కి మనం అసలు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో 1 మంత్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎనఫ్. సో ఎంత అండి వాల్యూ? 12.7, 12.5. క్యాలిక్యులేషన్ రాసుకున్నారా? 150 ఇంటూ 20 ఇంటూ 5% ఇంటూ 1/12. నెక్స్ట్ ఏమేంటి రికార్డ్ చేద్దామండి ఇంకా. ఫైనల్ కాల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఫైనల్ కాల్లో రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. అలాగే ఫస్ట్ కాల్ అమౌంట్ ఏదైతే 150 షేర్ హోల్డర్ ఉన్నారో అతను పేమెంట్ చేశారు కదా, ఆ ఎంట్రీ కూడా రికార్డ్ చేయాలి. అదవుతుందా? ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ, ఫైనల్ కాల్ రిసిప్ట్ ఎంట్రీ. అగైన్ ఫస్ట్ కాల్లో ఎవరైతే పే చేయలేదో అతను పే చేసా అన్నారు కాబట్టి ఆ రిసిప్ట్ ఎంట్రీ కూడా రికార్డ్ చేయాలి. మొత్తం 3 ఎంట్రీస్ రికార్డ్ చేయాలి ఇంకా. క్లియర్? చెప్పండి. ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి వాల్యూ? 5000 షేర్స్ ఇంటూ 30 కదా, ఎంతండి? 1,50,000. దాని డౌట్స్ ఉంటే అడగొచ్చండి. 1,50,000. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ ఎంట్రీ. కాబట్టి అందరూ 5,000 షేర్ హోల్డర్స్ పే చేశారా? పే చేస్తారండి. ఫైనల్ కాల్ పే చేయలేదు, కొంతమంది పే చేయలేదు. ఎంతమంది పే చేయలేదు? 100 షేర్ హోల్డర్స్ పే చేయలేదు కాబట్టి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని? కాల్స్ ఇన్ అరియర్స్. సేమ్ ఎంట్రీ నీట్గా నోట్ చేసుకోండి, అర్థమయ్యేలా నోట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ తర్వాత దట్స్ ఇట్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్. సూపర్, దట్స్ ఇట్ అండి. ఆ తర్వాత రాద్దాం. ఇది ఇంకా మనం రిసిప్ట్ ఎంట్రీ సపరేట్గా రాస్తున్నాం. ఫస్ట్ కాల్స్ ఫైనల్ కాల్ కలెక్ట్ చేసుకుందాం. టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ మనం సపరేట్గా రాస్తున్నాం అండి, మీరు కంబైన్డ్గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ అర్థమవడానికి రాస్తున్నాను నేను అంతే. ఎంతండి? 4,900 మెంబర్స్ పే చేశారు కదా. 4,900 ఇంటూ 30 ఎంతండి? దట్స్ ఇట్. నెక్స్ట్ 3,000. నెక్స్ట్ అండి, అయిపోయింది. ఇది ఫైనల్ కాల్లో కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ కలెక్ట్ చేసాం. దీంతో పాటుగా ఫస్ట్ కాల్లో వాళ్ళు కూడా పే చేశారు కదా,
అరియర్స్లో ఏదైతే ఉంచామో అదంతా పే చేస్తారు కదండి. సో పే చేసినప్పుడు ఎంట్రీ చేయండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అరియర్స్, ఇంతేనండి. అలాగే ఇది కూడా రాయొచ్చా, టు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్స్ రాయొచ్చా, టు షేర్ హోల్డర్స్ అకౌంట్ క్రెడిట్ చేయొచ్చా అండి. ఎగ్జాక్ట్లీ. సో కాల్స్ ఇన్ అరియర్స్లో ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత అండి. సో దట్స్ ఇట్. ఫస్ట్ కాల్లో ఏదైతే రావాలో అదంతా వచ్చేసింది. సెకండ్ కాల్లో రావాల్సింది రాలేదు మనకి. ఎంత రాలేదండి, 100 షేర్స్ రాలేదు కదా. కాల్స్ అండ్ ఏరియాస్ పంపించేసాం. అండ్ అలాగే దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా మనకి. అదంతా వాళ్ళు ఎప్పుడు ఫైనల్ కాల్ అమౌంట్ ఎప్పుడు పే చేశారు, 31st ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఎప్పుడు పే చేశారు, అక్టోబర్ అయినా కదా, అక్టోబర్ అంతేనండి. అకౌంటింగ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత పే చేశా అన్నారు. అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అయిందంట, 31st అక్టోబర్. అంటే 31st అక్టోబర్న పే చేశారు. అంటే 31st అక్టోబర్కి మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసుకుంటామా, డ్యూ ఎంట్రీ, ఇంట్రెస్ట్ రిలేటెడ్గా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసుకోవాలి కదా. సో ఆ ఎంట్రీ రికార్డ్ చేయండి, షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్ అండి, షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్, షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాపండి, ఎలాగండి, 1 మంత్కా 2 మంత్స్కా. ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 31st పే చేయాలి. ఆగస్ట్లో పే చేయలేదు, సెప్టెంబర్లో పే చేయలేదు, తర్వాత అక్టోబర్లో కూడా పే చేయాలి. అక్టోబర్ 31st పే చేశారు కాబట్టి 2 months ఇంట్రెస్ట్ మనం డ్యూ కింద రాసుకోవాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అండి, 100 షేర్స్ ఇంటూ 30 రూపీస్ పే చేయాలి. ఇంట్రెస్ట్ 5%, 2 months ఎంతండి, 25. ఇదంతా ఎప్పుడు వచ్చిందండి మనకి, 31st అక్టోబర్లో వచ్చింది కదా. సో రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసుకుందాం. ఇంకా రిసిప్ట్ ఎంట్రీ అంటే కాల్సిన అరియర్స్ అమౌంట్ కూడా వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఫైనల్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ అండ్ ఏరియాస్. ఆల్రెడీ రిసీవబుల్ లాగా డెబిట్ చేసాం కదా అప్పుడు, ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే మనం కలెక్ట్ చేయకుండా ఏం లేమండి, అక్టోబర్న కలెక్ట్ చేసాం, 2 months తర్వాత కలెక్ట్ చేసాం కూడా. సో దట్స్ వై టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్, దట్స్ ఇట్, టు షేర్ హోల్డర్స్ అకౌంట్. 25 కాల్స్ ఇన్ ఏరియాస్ ఎంత అండి, 3025 రూపీస్ కలెక్ట్ చేసి ఉంటాం మనం. అయిపోయిందండి. దీస్ ఆర్ ద జనరల్ ఎంట్రీస్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనండి, అందరూ రికార్డ్ చేశారా. ఇప్పుడు చెప్పండి, ఇంకేం అడిగారండి మనల్ని, క్యాష్ బుక్ అడిగారు, అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, లెడ్జర్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి. ఇంకా ఎక్కడైతే మీకు బ్యాంక్ అని రాసుకుంటూ వెళ్ళామో డెబిట్ సైడ్ బ్యాంక్ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళండి. క్రెడిట్ ఎక్కడ ఉంటే క్రెడిట్లో రాసేయండి. ఒక్కొక్క జనరల్ ఎంట్రీకి చెక్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోండి, యూ విల్ గెట్ ఇట్. లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ బుక్, మీరు క్యాష్ అని మెయింటైన్ చేస్తే క్యాష్.
ఓకేనండి, చెప్పండి. మీ జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్ ఎలా ఉందండి? డెబిట్లో ఉంది కదా. ఏం రాయాలి? డెబిట్ సైడ్ రాయాలా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ రాశారు కదండి. సో అదే రాయండి ఇక్కడ. 2 ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంతండి వాల్యూ? 1,20,000 1,20,000. నెక్స్ట్ బ్యాంక్ ఎక్కడ ఎఫెక్ట్ ఇచ్చిందో చూడండి. నెక్స్ట్ బ్యాంక్ ఎక్కడండి? రివర్స్ ఎంట్రీ ఉంది కదా, సెకండ్ ఎంట్రీలో ఉంది కదండి బ్యాంకు. సో డెబిట్లా క్రెడిట్ అవునా? క్రెడిట్ సైడ్. సో బై దట్స్ ఇట్. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంతండి వాల్యూ? దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో ఏమైనా ఉందా? ఫోర్త్ ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీ చెప్పండి. 2 బ్యాంక్ డెబిటా క్రెడిటా చెప్పండి. 2 ఈక్విటీ షేర్ $1,40,000. నెక్స్ట్ 2 డెబిట్ సైడ్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎంతండి? గుడ్. నెక్స్ట్ ఫస్ట్ కాల్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసాం, అది కూడా రికార్డ్ చేసాం. నెక్స్ట్ అండి. ఓకే, 2 ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ చెప్పండి ఎంతండి? గుడ్. నెక్స్ట్ 2 కాల్సిన ఏరియాసా 2 షేర్ హోల్డర్స్ అండి? 2 ఉన్నాయా? ఓకే, 2 కాల్సిన ఏరియాస్ ఎంతండి? కంబైన్డ్గా రాస్తారా? 2 టైమ్స్ కలెక్ట్ చేసాం కదా, 3,000 ప్లస్ ఒకసారైనా 2 టైమ్స్ అండి? ఏంటండి? మొత్తం 6,000 కలెక్ట్ చేసాం కదా, ఒకటేసారి 6,000 రాస్తారా? లేదు అంటే 2 కావాల్సిన ఏరియాస్ మళ్ళీ 2 కావాల్సిన ఏరియాస్ రాసుకోండి, మీ ఇష్టం. 6,000 ఓకేనా? నెక్స్ట్ అండి 2 షేర్ హోల్డర్స్ అకౌంట్ కమెంట్ రాయండి, అది కూడా 2 షేర్ హోల్డర్స్ అకౌంట్. ఒకసారి 12.5, ఒకసారి 25. టోటల్ ఎంత అండి? దాట్స్ ఇట్. చెప్పండి ఇంకా టోటల్ ఎంతో చేసి ఇంకేమైనా ఉన్నాయండి బ్యాంక్ ఎంట్రీస్? అంతే కదా. 5,10,000. ఓకే, 5,10,000 37.5. బ్యాలెన్స్ ఎంత అండి? 5 lakhs. దట్స్ ఇట్ అండి, అయిపోయింది. ప్రాబ్లమ్ డన్. ఓకే, అచ్చా 5,37,000 అది. ఓకేనండి, ఓకే గుడ్. ఓకేనండి, మనకి అసలు అంత మ్యాచ్ అవ్వదు కదా. సరేనండి, అంతేనండి, అయిపోయింది. ఇష్యూ ఆఫ్ షేర్స్ కంప్లీటెడ్. ఈ ప్రాబ్లం మీకు అర్థమైపోతే ఇష్యూ ఆఫ్ షేర్స్ మొత్తం చాప్టర్ మీరు అర్థమైపోయినట్టేనండి. మీరు ప్రాక్టీస్ అయిపోయినా పర్లేదు, ఇది ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క ప్రాబ్లం వస్తే చాలు, మిగతా 10 క్వశ్చన్స్ మీరు చేయకపోయినా పర్లేదు. అర్థమవుతుందా? ఒకటి ఈ క్వశ్చన్ రాకపోతే మిగతా 10 క్వశ్చన్స్ కూడా చేయాలి. అర్థమవుతుందా ఎందుకు అనేది? ఈ యొక్క ప్రాబ్లం చేస్తే యూ డోంట్ నీడ్ టు డన్ 10 క్వశ్చన్స్. ఆ 10 క్వశ్చన్స్ స్ట్రైక్ అవుట్ చేసేసుకోండి. ఈ యొక్క ప్రాబ్లం రాలేదు అంటే ఫస్ట్ ఇది ఆఫీస్ ఫస్ట్ అటెండ్ చేయండి, ఓకేనా? దెన్ ఓన్లీ ఇట్ విల్ బి అండర్స్టాండబుల్. 10 క్వశ్చన్స్ చేశారు కాబట్టి ఇది అర్థమవుతుంది.
సో ఇది అర్థం కాలేదు అంటే మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ కాన్సెప్ట్ ప్రతి ఎంట్రీ కూడా విల్ లెర్న్ త్రూ ద కాన్సెప్ట్స్ వల్లగానే నేర్చుకుంటూ వస్తున్నాం. సో లెర్న్ ఇన్ దట్ వే. ఎనీ డౌట్స్? క్లియర్ అండి. సో మనకి ఇంకా విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ చాప్టర్ ఏంటండి. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫర్ ఫీచర్ ఆఫ్ షేర్స్. విన్నారా ఎప్పుడన్నా ఫర్ ఫీట్ అని? ఫర్ ఫీచర్ విన్నారండి? ఇప్పుడు విన్నారండి ఇవన్నీ? ట్యాక్స్లో విన్నారా? చెప్పండి, ఫర్ ఫీచర్ అంటే ఏంటండి? ఏంటండి? టేకింగ్ అవే, క్యాన్సిలేషన్. ఓకే, ఇంకా ఓకే అంతేనండి. సింపుల్ అంటే ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటండి అంటే ఫర్ఫీట్ చేయడం అంటే ఏంటండి అంటే షేర్స్ ఆఫర్ చేస్తారా మీకు? అప్లికేషన్లో 20 ఇవ్వమన్నాం, అలాట్మెంట్లో 30 ఇవ్వమన్నాం. ఫస్ట్ కాల్లో 20, ఫైనల్ కాల్లో 30, 100 రూపీస్ ఇచ్చేసేయండి సార్ అని చెప్పారు. ఫస్ట్ అప్లికేషన్లో 20 పే చేశారు, అలాట్మెంట్లో 30 పే చేశారు. ఫస్ట్ కాల్ పే చేయమంటే పే చేయలేదు, సెకండ్ కాల్ పే చేయమంటే పే చేయలేదు. వాళ్ళకి ఆల్రెడీ డ్యూ డేట్స్ ఇచ్చాం మనం. ఆ డ్యూ డేట్స్లో పే చేయనందుకే కాల్సిన ఎరేజ్లో రికార్డ్ చేసాం. కాల్సిన ఎరేజ్లో ఉంది కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి కదా, దానికైనా ఒక టైం ఉంటుంది కదండి. ఒక 6 months వెయిట్ చేసాం. మిస్టర్ షేర్ హోల్డర్ ప్లీజ్ పే అని ఇంట్రెస్ట్ కూడా అడుగుతూ ఉన్నాం, పే చేయమని అడుగుతూ ఉన్నాం. అతను పే చేయలేదు. ఒక టైం తర్వాత వి సెండ్ సమ్ నోటీస్ కూడా పంపించాం. సో మీరు కంపల్సరీగా పే చేయాలి, పే చేయకపోతే మీ షేర్స్ని మేము తీసేసుకుంటాం అని కూడా మనం నోటీస్ పంపించాలి. ఆ నోటీస్ పంపించిన తర్వాత కూడా డ్యూ డేట్లో కూడా పే చేయకపోతే దెన్ ఇంకా అతను షేర్ హోల్డర్ కింద మీరు క్యాపిటల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాం కదా మనం బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ కనిపిస్తూ ఉంటుంది కదా, 100 రూపీస్కి కనిపించుంటుంది అక్కడ. ఒకటి చెప్పండి, అమౌంట్ అతను ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు క్యాపిటల్ పంపించుకుంటూ వెళ్ళారు లేదండి? ఎలా పంపించారు? ఏంటండి? డిఎన్టీలో అతను పే చేసినా పే చేయకపోయినా కానీ క్యాపిటల్ అకౌంట్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంటే అతను పే చేసినా పే చేయకపోయినా క్యాపిటల్ అకౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకంటే అతను ఓనర్ కాబట్టి పే చేస్తారనే నమ్మకం మనకు ఉండడం వల్ల వీఆర్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్. బట్ ఇప్పుడు ఒక టైం తర్వాత మనం డ్యూ డేట్స్ ఇచ్చాము, తర్వాత నోటీస్ పంపించాము, ఆ తర్వాత ఇంకా ఫైనల్ డేట్ ఒకటి ఇచ్చాము, అయినా కానీ పే చేయకపోతే క్యాపిటల్ కనిపిస్తుంది కానీ క్యాష్ కనిపించదు మన దగ్గర. అర్థవుతుందా? క్యాపిటల్ బ్యాలెన్స్ లైబిలిటీ సైడ్ క్యాపిటల్ కనిపిస్తుంది కానీ అసెట్ సైడ్ క్యాష్ ఉండదు మన దగ్గర. అంటే సంథింగ్ ఈజ్ మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది బ్యాలెన్స్ షీట్లో. అవునా కదా? కదండి. మీరు ఇక్కడ 20 రూపీస్ 30 రూపీస్ కాబట్టి అలా అంటున్నారు. అదే క్రోర్స్లో ఉంటే క్రోర్స్ క్యాపిటల్ కనిపిస్తుంది కానీ క్యాష్ ఉండదు. అంటే గ్యాంబ్లింగ్ జరుగుతుంది కదండి కదా. సో అందుకని అలా చేయకుండా ఉండడానికి కంపెనీస్ యాక్ట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి, అదే ఫర్ ఫీచర్. అంటే ఇక వద్దు, ఇక అతనికి షేర్స్ అతను అమౌంట్ పే చేయలేదు కదా, అతను పే చేయలేదు కాబట్టి అతని షేర్స్ క్యాన్సిల్ చేసేయండి, రిజిస్టర్లో అతని నేమ్ కొట్టేసేయండి, ఇంకా తీసేసి ఆ షేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ షేర్స్ని వేరే వాళ్ళకి ఎవరికన్నా సేల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది టోటల్ కాన్సెప్ట్ అండి. మన ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఎక్కడ వస్తాయండి అంటే మనకి ఫర్ ఫ్యూచర్లో కొన్ని జర్నల్ ఎంట్రీస్ వస్తాయి. అంటే మనం క్యాన్సిల్ చేసినప్పుడు ఎంట్రీస్ రికార్డ్ చేయాలా? ఇప్పుడు రీఫండ్ ఇచ్చినప్పుడు అమౌంట్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తున్నాం కదండి. మనీ తీసుకున్నప్పుడు ఒక ఎంట్రీ రికార్డ్ చేసాం, రీఫండ్ అప్పుడు మళ్ళీ ఇంకో ఎంట్రీ రికార్డ్ చేసామా? అలాగే షేర్స్ క్యాపిటల్కి రికార్డ్ చేసినప్పుడు ఒక ఎంట్రీ రికార్డ్ చేసాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటున్నాం కదా, యూనిట్ టు లెర్న్ 2 ఎంట్రీస్. ఒక 2 ఎంట్రీస్ ఉంటాయి, అది నేర్చేసుకుంటే ఫర్ ఫ్యూచర్ అయిపోతుంది. ఫర్ ఫ్యూచర్ అయిపోయిన తర్వాత ఆ షేర్స్ని వీ కెన్ రీఇష్యూ టు ఎనీ అదర్ పర్సన్, వేరే వాళ్ళకి కూడా రీఇష్యూ చేయొచ్చు. అలా రీఇష్యూ చేసినప్పుడు మళ్ళీ సపరేట్ ఎంట్రీ రికార్డ్ చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఎంట్రీస్ ఉంటాయండి. ఇక ఆ 4 to 5 ఎంట్రీస్ కూడా నేర్చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ కంప్లీట్ అయిపోయినట్టే. మేజర్ పార్ట్ ఈ టోటల్ కాన్సెప్ట్స్లో మేజర్ పార్ట్ ఈ 2 చాప్టర్లేనండి. మీకు తెలుసా, లైక్ ఈ షాప్లో మొత్తం చూసినా కానీ ఐ థింక్ 2 questions ఉంటాయండి అంతే. ఈ షాప్లో 2 questions ఉంటాయి అంతే. ఇంకా లైక్ స్వెట్ ఈక్విటీ షేర్స్లో అయితే 1 question ఉంటుంది. బోనస్ అండ్ రైట్ ఇష్యూలో ఆల్మోస్ట్ ఒక 3 questions అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ మీకు ఇంకా అండర్ రైటింగ్లో ఒక 6 to 8 questions ఉంటాయి, కొంచెం ఇంపార్టెంట్ అది. బట్ ఈ టోటల్ షేర్స్ ఏదైతే ఉందో ఈ టోటల్ షేర్స్లో ఈ 2 చాప్టర్స్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. మిగతాదంతా చాలా ఈజీ. సో దట్స్ వై విల్ స్టార్ట్ ద ఫర్ ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ ఫర్ ఫ్యూచర్ చేయాలంటే
మీకు ఇప్పుడు మనం ఎలా జరుగుతుందండి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కాల్ పే చేయలేదని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఫస్ట్ కాల్‌కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బట్ ఫస్ట్ కాల్ పే చేయట్లేదంటే మనం అప్లికేషన్ ఎంట్రీ రికార్డ్ చేసామా? అలాట్‌మెంట్ ఎంట్రీ రికార్డ్ చేసామా? ఆ తర్వాత కావాల్సిన ఏరియాస్ రికార్డ్ చేసాం. ఇది కూడా అంతేనండి. ఫర్ ఫ్యూచర్ అంటే మీరు మొత్తం ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. అప్లికేషన్ రికార్డ్ చేయాలి, అలాట్‌మెంట్ రికార్డ్ చేయాలి, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ రికార్డ్ చేసి ఇంకా ఎవరైతే పే చేయలేదని అన్నారో ఒక డేట్ ఇస్తారో ఆ డేట్ లోపు ఫర్ఫిట్ చేయండి అంటారు మనల్ని. అంటే ఆ ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ మొత్తం ఎంట్రీస్ ఒకటేసారి రికార్డ్ చేసి ఆ తర్వాత లాస్ట్‌లో 2 అడిషనల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. అదే ఫర్ ఫ్యూచర్. అంటే మళ్ళీ మీరు ఈ జర్నల్ ఎంట్రీస్ అన్నీ నెక్స్ట్ చాప్టర్‌లో మళ్ళీ వి ఆర్ గోయింగ్ టు డూ. సో, కొత్త చాప్టర్ అంటూ ఏం లేదు. ఆల్రెడీ ఉన్న చాప్టర్‌కి ఎక్స్‌టెన్షన్‌గా ఒక 2 ఎంట్రీస్ నేర్చుకుంటాం అంతే. అర్థమవుతుందండి? సో, దట్స్ వై ఒకసారి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏదైతే చాప్టర్ ఉందో మొత్తం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఎంట్రీస్ అన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. కావాల్సిన ఏరియాస్, కావాల్సిన అడ్వాన్స్ ఏదైతే ఉందో అది నేర్చుకోండి. ఎందుకు అలా రాస్తున్నాం? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక ఎంట్రీ రాసామంటే అది ఎందుకు డెబిట్ చేసాం? అది ఎందుకు క్రెడిట్ చేసాం? రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అకౌంటింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని చేసామా? లేకపోతే లైక్ నిజంగా అది అక్కడ రిలవెన్స్ ఉందా? క్యాన్సిల్ చేస్తున్నామా? ఏంటి అనేది ప్రతీదీ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఎంట్రీస్ అన్నీ కూడా మీరు ఎలాంటి ఎంట్రీ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలరండి. అవుతుందా? అండ్ అంత పెద్ద డిఫికల్ట్ ఎంట్రీస్ కూడా ఏమి ఉండవు. మనం ఇప్పుడు ఏదైతే చేసామో అది ఫైనల్ ఇంక అంతే. ఎగ్జాస్టివ్ జర్నల్ ఎంట్రీస్. ఇక అంతకంటే ఎక్స్ట్రా జర్నల్ ఎంట్రీ మీకు ఏమి ఉండదు కూడా. అవుతుంది కదా! సో, దట్స్ వై ఈ షాప్ షేర్స్‌ని ఒకసారి మళ్ళీ ట్రై చేయండి రివైజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో విల్ స్టార్ట్ విత్ ద ఫర్ ఫ్యూచర్. కాన్సెప్ట్ డిస్కస్ చేసి జర్నల్ ఎంట్రీస్‌కి అది కూడా అంతేనండి. కాన్సెప్చువల్‌గా మనం అసలు ఆ జర్నల్ ఎంట్రీ ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చేద్దాం. ఆ తర్వాత విల్ డూ ద ప్రాబ్లమ్స్. ఓకే. ఎనీ డౌట్స్? ఓకేనండి. సో, షల్ వి క్లోజ్ ఫర్ టుడే? యెస్ అండి. యెస్. సో, విల్ క్లోజ్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్స్ ఎవ్రీవన్. బై. Recording stopped.